జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ధనుర్మాసం వచ్చేసింది. ధనుర్మాసం అనగానే మనకి ఆండాళ్ తల్లి గుర్తొస్తుంది. నుదుటిన తిరునామం, చేతిలో చిలుక, పూలదండలు ఎంత అందంగా ఉంటుందో కదా. 12 మంది వైష్ణవ ఆళ్వార్లలో ఒకే ఒక్క స్త్రీ ఆళ్వార్ మన ఆండాళ్ తల్లి. విష్ణు చిత్తుల వారి గారాల పట్టి. శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆండాళ్ తల్లి అక్కడి వటపత్రశాయినే శ్రీరంగనాథునిగా భావించి తిరుప్పావై పేరుతో 30 పాటలను పాడి స్వామికి సమర్పించిందట. తమిళంలో తిరు అంటే శ్రీ అని, పావై అంటే వ్రతమని అంటారు. ధనుర్మాసంలో 30 రోజులు మన గోదాదేవి రోజుకొక పాసురం స్వామికి విన్నవించేది. తిరుప్పావై అంటే స్వామికి కూడా ఎంతో ప్రీతిపాత్రం. గోదాదేవి తన తండ్రికి పువ్వులు కోయడంలో, మాలలు అల్లడంలో సాయం చేస్తూ బాల్యంలోనే విష్ణుమూర్తికి భక్తురాలైంది. ఆ స్వామిని సర్వస్వంగా భావించింది. పుష్పమాలల్ని ముందుగా తాను ధరించి వాటిని తిరిగి పూలబుట్టల్లో అమర్చి స్వామివారి కైంకర్యం నిమిత్తం తండ్రికి అందించేదట. ఒకరోజు విష్ణుచిత్తుల వారు అది గమనించి కూతురు చేస్తున్న పని సరికాదని, అపచారమని తన్ని మందలించి ఇకపై అలా చేయొద్దని హెచ్చరిస్తారు. ఆ మర్నాడు మందిరంలో విష్ణుచిత్తుల వారికి స్వయంగా ఆ స్వామివారే, ఈరోజు కోదై మాల ధరించకుండానే నాకు సమర్పించావు, ఆమె ముందుగా ధరించినవే నాకు ప్రీతికరమైనవని చెప్తారు. విష్ణుచిత్తుల వారు అది విని ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. నాటి నుంచి గోదాదేవి ధరించిన మాలనే స్వామికి సమర్పిస్తూ వచ్చారు విష్ణుచిత్తుల వారు. అలా మన ఆండాళ్ళమ్మకి భక్తి పెరుగుతూ పెరుగుతూ స్వామినే వివాహం చేసుకోవాలనే కోరిక పెంచుకుంది. ఒకనాడు విష్ణుచిత్తుల వారు మన గోదమ్మతో, నీకు యుక్త వయసు వచ్చింది, తగిన వరుణ్ణి చూస్తాను అంటే గోదాదేవి ఏమందో తెలుసా? పరమపురుషుడే నాకు కాబోయే భర్త, ఆయన్నే వివాహం చేసుకుంటాను, నా మనసులో స్వామివారు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అంటుంది. కూతురు చెప్పిన మాటలకి ఆశ్చర్యపోయి ఏం మాట్లాడాలో తెలియక ఆ స్వామి మీదే భారం వేస్తారు విష్ణుచిత్తుల వారు. గోదాదేవి స్వామిని ఎలా సాక్షాత్కరింపచేసుకోవాలి అని ఆలోచించి ఎంతో భక్తితో ఈ శ్రీవ్రతాన్ని ఆచరించింది. అప్పట్నుంచి ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానాదికాలు ముగించి గోదాదేవి మనకు అనుగ్రహించిన తిరుప్పావై గానం చేయడం ఆనవాయితీగా మారింది. శ్రీవ్రతాన్ని ఆచరించి స్వామిని ప్రసన్నం చేసుకొని ఆయన్ని పొందాలని, నవవిధి భక్తి మార్గాల ద్వారా స్వామిని చేరుకోవాలని నిశ్చయించుకుంది. భోగినాడు అందరి సమక్షంలో స్వయంగా ఆ శ్రీరంగనాథుడే మన గోదాదేవిని పెళ్ళాడి ఆయనలో విలీనం చేసుకున్నారట. భోగినాడు అందరి సమక్షంలో స్వయంగా ఆ శ్రీరంగనాథుడే మన గోదాదేవిని పెళ్ళాడి ఆయనలో విలీనం చేసుకున్నారు. మనం కూడా ఎంతో మహిమగల ఈ 30 రోజుల శ్రీవ్రతాన్ని ఆచరిద్దామా? రోజుకొక పాశురాన్ని స్వామి దగ్గర విన్నవించుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడగలే శరణం. జై శ్రీమన్నారాయణ.